తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. తమ పార్టీ ఈ నెల 21న పెడుతున్న అవిశ్వాసంపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, టీడీపీ మద్దతిస్తుందా అంటూ ఛాలెంజ్ చేశారాయన. అయితే జగన్ అవిశ్వాసంతో ఉపయోగం లేదన్నారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఏపీకి రావాల్సిన నిధుల కోసం కొన్ని రోజులు ఎన్డీఏతో కలిసి పనిచేస్తామన్నారు ఆయన. రేపు పెడతాము వాళ్ళు చెప్పనండి. 27 వద్దు, రేపు ఉదయం మండే నాడు పెట్టండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పనండి. రేపు మండే పెట్టేద్దాం. లేదు వాళ్ళు మండే పెడతామని చెప్పండి, మేము సపోర్ట్ చేస్తాం. కేంద్రంలో పెడుతున్న కేసుల గురించి వాళ్ళు భయం పడి వాళ్ళు వచ్చి ఇప్పటికి మీ ఎన్డీఏ పాత్రలని వాళ్ళు చెప్తూ 21 అంటే ఏంటి? 21 దేని గురించి 21 అని మీ అన్నా అనుకున్నారు మీరు? 15 రోజుల సమయంలో మిగతా పార్టీలు అందరితో కూడా సంప్రదింపులు చేయాలి, అందరూ చేస్తున్నామని ఆ ప్రక్రియ మొదలుపెట్టాము. విషయాన్ని అందరి ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా అక్కడ 15 రోజుల సమయం ఉంటుంది. లేదు మండే నాడు టీడీపీని పెట్టమనండి, లేదు మేము పెడతాం రమ్మనండి, మండే పెట్టారని చెప్పనండి అండి. అంతేగా రేపు ఎలాగ పార్లమెంట్ లేదు కదా. నిన్న చెప్పారు మా నాయకులు తయారని చెప్పని, మళ్ళీ ఎలాగంటారండి వాళ్ళ మాటలు. అందుకే అంటే ప్రజల్ని ఏ విధంగా అది మోటివేట్ చేయడానికి వాళ్ళు దురుద్దేశంతో ఉన్నారనేది మీకు వాళ్ళ మాటలు బట్టి వాళ్ళు చేస్తున్న ప్రశ్న బట్టి తెలుస్తున్నాయి. ఇంతకుముందు అయితే వాళ్ళ మాటలు నమ్మేసేవారు, ప్రజలు నమ్మేవారు. ఎందుకు? ఇంకా కాలం సమయం ఉంది, నిజమే కదా మా ముఖ్యమంత్రి చేస్తాడు, ఈ ప్రభుత్వం చేస్తాడు అనుకున్నారు. ప్రజలు తెలిసిపోయింది. జగన్ అవిశ్వాస తీర్మానము సంఖ్యాబలము కూడా ఆలోచన చేయాలా? అవిశ్వాస తీర్మానము పెడితే సక్సెస్ అయితే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ స్టెప్ వేసేవాళ్ళు, దానివల్ల సక్సెస్ అవుతుందండి. ఊరిగా ఏదో సామెత చెప్తారు, ఏదో రాయి విసురుతానే తగులుతుందని. రాయి విసరడం వల్ల తగిలేటట్టుగైతే మన సీఎం గారు ఎక్స్పర్ట్ ఆ రాయి విసరడం, కానీ దానివల్ల ఫలితం తక్కువ, శూన్యత ఎక్కువ. దానివలన ముఖ్యమంత్రి గారు అటువంటి నిర్ణయం తీసుకోకుండా వాయిదా ఇస్తున్నాడు.